మంచి ప్రభుత్వమే మంచి పథకాలకు మార్గదర్శకం అంటున్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ పథకాలకు సంబంధించిన గృహ మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ పేదల కలలైన సొంత ఇంటి కోసం తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని, గుడిసెల జీవితం నుండి శాశ్వత గృహాల దిశగా పేద కుటుంబాలను తీసుకెళ్తామన్నారు. గత 40 ఏళ్లుగా ఎవరూ చేయలేని విధంగా చిత్తూరు నగరంలోని రోడ్ల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. ప్రస్తుతం 662 గృహాలను మంజూరు చేస్తున్నామని, త్వరలో మరిన్ని గృహాలను మరో దఫాలో అందిస్తామన్న ఎమ్మెల్యే లబ్దిదారులు డ్వాక్రా సంఘాల ద్వారా రుణ సాయం పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, చూడా చైర్పర్సన్ హేమలత, కమిషనర్ నరసింహప్రసాద్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే కూడా మీరు దయచేసి పోండి, వాళ్ళు మీ సమస్యలను తీరుస్తారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా చాలా నిజాయితీగా ఉండే నాయకత్వాన్ని కోరుకుంటుంది. మేము కూడా ఎక్కడైనా ఒకరు తప్పు చేయొచ్చు, 100% మేమందరూ కూడా పార్టీలో ఉన్నవారు కరెక్ట్గానే ఉంటారు. ఎక్కడో ఒకరు పేరు చెప్పుకొని తప్పు చేసినా మా దృష్టికి తీసుకురండి, మా నాయకుల దృష్టికి తండి, ఖచ్చితంగా వాటిని క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వన్స్ అగైన్ ఎవరైతే ఈ 662 ఇండ్లు శాంక్షన్ వచ్చిందో, మీకు ఏమన్నా డబ్బు సమస్య ఉంటే కూడా మా కమిషనర్ గారు చెప్పినట్టు డోక్రా గ్రూపుల ద్వారా లోన్ తీసుకొని కట్టుకోండి. మీ అందరూ కట్టుకునే ఇంకేమన్నా సమస్య వచ్చిందా అప్పుడే నా డోర్ తట్టండి. ఓకేనా? రైట్, ఆల్ ద బెస్ట్. ఈ రోజు మా చిత్తూరు నియోజకవర్గం మా ప్రతిభ వెంకటేశ్వర శాంక్షన్ చేయడం అయింది. ఎవరికైతే ఖాళీ ఇండ్ల స్థలాలు ఉన్నాయో వారికి ఇండ్లు కట్టుకోవడం 2,50,000 రూపాయలని స్టేజ్ వైజ్, అంటే బేస్మెంట్ వేస్తే 60,000, స్లాబ్ వేస్తే 60,000, ఇల్లు ఫినిష్ అయితే 60,000, పూర్తయినాక 75,000 లెక్కన 2,50,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో జిల్లాలో చిత్తూరు ఎక్కువ ఇండ్లు చాలా సంతోషకరం. ఇంకా కూడా చాలామంది ఇండ్లు లేక మరో ఒక 10 రోజుల్లో టిట్కో హౌసింగ్ని కూడా అందరికి అలాట్మెంట్ చేయబోతాం. ఫైనల్ 99% కంప్లీట్ అయిపోయింది. ఆ రోడ్ ఒక్కటి లైట్లు వేయాలి. అక్కడ లైట్స్ రోడ్ అయిపోతానే టిట్కో హౌసింగ్ ద్వారా కూడా 550 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి. సో తెలుగుదేశం ప్రభుత్వంలో మాటలు అనేది ఉండవు, చేతల్లో పని రూపంలో పని చేసి చూపించే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. అందులో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశ రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు ఇక్కడ ఏవేవైతే సమస్యలు ఉంటాయో అవి మా మంత్రుల ద్వారా, కేంద్ర మంత్రుల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మాకు నిధులు రావడం కానీ, సంక్షేమ పథకాలు రావడంలో కానీ, నిధులు రావడంలో కానీ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉండారు. అలాగే ఇంకా ఇప్పుడు 662 కాదు, రేపుసారి 1,250 ఇండ్లు శాంక్షన్ చేయాలని కోరున్నా. ఎక్కడ కూడా చిత్తూరులో ఊరి గుడిసె, రోడ్ల పక్కలలో జనాలు నివసించకూడదు. ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఇంకా ఎక్కడన్నా టిట్కో హౌసింగ్ అవకాశం ఉంటే కొత్తగా రాబోయే రోజుల్లో కట్టడానికి స్థలాలు వెరిఫై చేసి ఇండ్ల పట్టాలు ఇచ్చే కూడా రానున్న 3-4 నెలల్లో డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ప్రశ్న అడిగారు, విలేకరులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్లాట్ అడుగుతాము. మేము వారికి కూడా ఇస్తాం. ప్రజలకే ఇచ్చేటప్పుడు ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగా పనిచేసే విలేకరులు కూడా మంచి గృహాల్లో ఉండాలి కాబట్టి మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆల్రెడీ పెట్టారు. ఖచ్చితంగా మా టీఆర్ మినిస్టర్ గారు, ఆయన హౌసింగ్ శాఖకే ఇప్పుడు మంత్రి కూడా,